భద్రతా వైఫల్యాల మీద ప్రశ్నించినటువంటి పార్లమెంటు సభ్యులకు సమాధానం చెప్పకపోగా సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే పార్లమెంట్ మీద అటాక్ చేసిరో వాళ్ళు లోపలికి రావడానికి సహకరించినటువంటి బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హాపై ఇప్పటిదాకా ఇటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన పార్లమెంటు లోపల కూర్చుంటాడు, ప్రశ్నించినటువంటి సభ్యులందరూ కూడా పార్లమెంటు బయట ఉంటారు. దీన్ని బట్టి ఏంటంటే ఈ దేశంలో మోడీ ఒక రాచరిక వ్యవస్థను నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2024లో మళ్ళీ ఒకవేళ బీజేపీ గెలిచిందంటే ఖచ్చితంగా ఒక రాజకీయమైనటువంటి నిర్ణయాలు పెద్ద ఎత్తున మార్పులు రాబోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనేది అత్యాగమించబడుతుంది. ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రశ్నించే హక్కులు కూడా లేకుండా చేసే ఒక దుర్మార్గమైనటువంటి నీతికి వాళ్ళు పాల్పడే పరిస్థితి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. దళితులపైన కావచ్చు, మైనారిటీలపైన కావచ్చు, మహిళలపైన కావచ్చు తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగాలను కూడా మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల పక్షంగా ఉండాల్సినటువంటి కాపాడాల్సినటువంటి ఆస్తులను ఇవాళ ఒక వ్యక్తికి, ఆదాని అనే ఒక వ్యక్తి 2014 దాకా ఈ చాలా మందికి తెలియదు కానీ